అందరికీ నమస్కారం. ఈరోజు కథని రచించినది నీల గారు. ఏంటి గీత, అంత చిరాగ్గా ఉన్నావు? వాడు మళ్ళీ కలిశాడు. ఈసారి బెదిరించడం కాదు, ప్రేమిస్తున్నానని చెప్పాడు. వావ్ అంటుంది మధు. వావ్ ఏంటి? నీకేమన్నా పిచ్చా? పిచ్చి కాదే, నీకు ఫస్ట్ టైం ఒకడు ప్రపోజ్ చేశాడు. మనం సెలబ్రేట్ చేసుకుందాం. నేను సీరియస్గా చెప్తుంటే నువ్వు జోక్ చేస్తావేంటే అంటుంది గీత. జోక్ కాక నేను చెప్తుంటే విన్నావా? అనవసరమైన విషయంలో తలదూర్చకే, అవి మనకే ప్రాబ్లం అంటే ఇప్పుడు సరిపోయిందా అంది. నీకు చెప్పడం కంటే మూసుకొని కూర్చోవడం బెటర్ అంటుంది గీత. అదే మంచిది, సైలెంట్గా ఉండు. నేను క్లాస్కి వెళ్తున్నాను, బాయ్ అని వెళ్ళిపోతుంది మధు. ఇంకా ఎవరికీ చెప్పేది లేదు. వాడు ఇంకోసారి కనిపిస్తే నేనే వాడికి గట్టిగా వార్నింగ్ ఇస్తాను. ఇంకెప్పుడు వాడు నా జోలికి రాను కూడా రాడు అనుకుంటుంది గీత. పేరేదో చెప్పాడేంటి? భార్గవ్. భార్గవ్ అంట. వాడి ముఖమేం కాదు. ఎందుకే పదే పదే దాని గురించి ఆలోచిస్తావు? వదిలేయ్, మైండ్ డైవర్ట్ చేసుకో గీత. నీకు ఆఫీస్ టైం అవుతుంది కదా, రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళు అని తనలో తానే అనుకుంటుంది. గీత ఆఫీస్కి వెళ్తుంది. గీత ఆఫీస్ నుండి వచ్చి హాల్లో కూర్చుంటుంది సాయంత్రం. సారీ గీత, మార్నింగ్ అలా బిహేవ్ చేసినందుకు. నువ్వు నేను చెప్పినా వినకుండా అనవసరమైన విషయాల్లో కలగజేసుకుంటున్నావని అని అలా అన్నాను. ఇప్పుడు చెప్పు అంటుంది మధు. ఏం లేదు, ఇప్పుడు చెప్పే ఇంట్రెస్ట్ లేదు అంటుంది గీత. సారీ చెప్పాగా, ఓవర్ యాక్షన్ చేయకుండా అసలు విషయం చెప్పు. ఎవరో నీకు ప్రపోజ్ చేశాడన్నావు. ఆ, ఇది మాత్రం బాగా వినిపిస్తుంది. ఆ విషయమే. ఎవరు? నేను ఇంటికి వచ్చినప్పుడు చెప్పావే, వాడేనా? వాడే. ఏమైనా మిస్బిహేవ్ చేశాడా? అదేం చేయలేదు, జస్ట్ ప్రపోజ్ చేశాడు. నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పాను అంది గీత. అంతేగా, ఇంకోసారి ఫాలో అయితే సీరియస్గా వార్నింగ్ ఇవ్వు. అయినా వినకపోతే అజయ్కి చెబుదామంది మధు. ఆ తర్వాత కట్ చేస్తే, ఓయ్ నిన్నే, గీత. గీత వెనక్కి తిరగకుండా వెళ్తుంది. ఓయ్ మై లవ్లీ వైఫ్ అనగానే, ఎవరు నీకు వైఫ్ అని కోపంగా వెనక్కి తిరుగుతుంది. నువ్వే అంటాడు. నేను కాదు. నువ్వు కాకపోతే ఎందుకు వెనక్కి తిరిగావు అంటాడు భార్గవ్. గీత అంటే తిరగలేదు, నా లవ్లీ వైఫ్ అంటే తిరిగావు. నీకు నా అని ఏదో చెప్పబోతుంటే మీరు ఎక్కువ ఊహించుకుంటున్నారు. మీకు ఆల్రెడీ చెప్పాను, మీరంటే నాకు ఇష్టం లేదని. ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటావు? నిన్ను ఎలా లవ్ చేస్తాననుకున్నావు? నీకు జాబ్ లేదు, నువ్వే నీ పేరెంట్స్ మనీతో బతుకుతున్నావు. నన్ను ఎలా పోషిస్తాననుకున్నావు? ఫస్ట్ నువ్వు బెస్ట్ పొజిషన్కి వచ్చి అప్పుడు లవ్ చేస్తున్నానని చెప్పు. అప్పుడు ఎవరైనా ఆలోచిస్తారు. ఇలా గాలికి తిరుగుతా కాదు. నీ వల్ల నీ పేరెంట్స్ మాటలు పడాల్సి వస్తుంది. జాబ్ లేని వాడికి ప్రేమించే రైట్ లేదని రాజ్యాంగంలో ఏమైనా రాసుందా అంటాడు భార్గవ్. ఇన్ని చెప్పినా అలానే అంటున్నావంటే నిన్ను ఎవరితో పోల్చాలో నాకు తెలియడం లేదు. నీతో మాట్లాడడమే వేస్ట్ అంటుంది గీత. ఓయ్, నిన్ను ప్రేమించాలంటే జాబేగా కావాల్సింది. ఖచ్చితంగా జాబ్ తెచ్చుకుంటాను. తర్వాత నీకు ఇష్టమున్నా లేకపోయినా నీ పేరెంట్స్ పర్మిషన్ తీసుకొని మరీ పెళ్లి చేసుకుంటాను. ఐ లవ్ యూ. నీకు వినిపిస్తుందా? ఐ లవ్ యూ మై లవ్లీ వైఫ్ అని గట్టిగా అరుస్తాడు. ఆ తర్వాత గీత ఇంటికొస్తుంది. గీత, భోజనం చేద్దువుగానిరా. వస్తున్నాను. గీత, వాడు ఈరోజు కూడా కలిశాడా అని అడుగుతుంది మధు. కలిశాడు మా. వాడికి గట్టిగానే వార్నింగ్ ఇచ్చాను, కానీ వాడు వినిపించుకోలేదు. ఎల్లుండి సండేనేగా, అజయ్ వాళ్ళని కలవడానికి వెళ్తాంగా, అజయ్కి చెబుదాం. అజయ్ వాడి సంగతి చూసుకుంటాడు అంది మధు. వద్దులే మధు, వాడి లైఫ్ స్పాయిల్ అవుతుంది. ఇంకోసారి చెబుతాను, అప్పుడు కూడా వినకపోతే అజయ్ అన్నకి చెబుదామంటుంది గీత. నీ ఇష్టం, ఎప్పుడు నా మాట విన్నావు గనక. కానీ బీ కేర్ఫుల్, నాకు నిద్రొస్తుంది. నేను వెళ్తున్నాను, నువ్వు త్వరగా తిని పడుకో అని వెళ్ళిపోతుంది మధు. గీత తినడం అయిపోతుంది. కాసేపు బుక్ చదివి నిద్రపోతుంది. ఎన్నిసార్లు చెప్పాను, ఇంకా వెంటపడతావే? ఇంకా నీ వెంట పడను. థ్యాంక్స్ సో మచ్ అంటుంది గీత. థ్యాంక్స్ నేను నీకు చెప్పాలి. ఎందుకు అని అడుగుతుంది గీత. నువ్వు నా లైఫ్ పార్ట్నర్ అవుతున్నందుకు అని షర్ట్ పాకెట్ నుండి తాళి తీస్తాడు భార్గవ్. ప్లీజ్ నన్ను వదిలేయ్ అని తప్పించుకోబోతుంది. చేతులు రెండు తప్పించుకోకుండా తనకి అడ్డు పెడతాడు. తప్పించుకోవడానికి చాలా ట్రై చేస్తుంది గీత. భార్గవ్, ఒక్కసారి నా మాట వినో అంటుంది. తాళి కట్టినాక ఎన్ని చెప్పినా వింటాను అంటాడు. గీత చాలా ట్రై చేస్తుంది, కానీ భార్గవ్ తాళి కట్టేస్తాడు. నో అని గట్టిగా అరిచి గీత కళ్ళు తెరుస్తుంది. ఇదంతా కల, టైం ఎంతయింది అని వాచ్ చూస్తుంది. 5 అయిందా? మార్నింగ్ వచ్చిన కలలన్నీ నిజమవుతాయంటారు. అమ్మో, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయం మదికి చెబితే వద్దు,
అసలే అజయ్ అన్నకి చెబుతానంటుంది. ఈ విషయం కూడా చెబితే ఖచ్చితంగా అజయ్ అన్నకి చెబుతుంది. గీతకి నిద్రపోదామనుకున్నా తనకి నిద్ర పట్టదు. హాల్‌లో బుక్ చదువుతూ కూర్చుంటుంది. "గీత, ఎప్పుడు లేచావు?" "కాసేపయిందే. బోరుగా అనిపించి బుక్ చదువుతున్నాను" అంటుంది. "సెవెనేగా అయింది. కాసేపు పడుకోవచ్చుగా. ఈరోజు సాటర్‌డేనేగా. ఆఫీస్ కూడా లేదుగా" అంటుంది. "నిద్ర పట్టలేదు మధు" అంటుంది. "సరే, నేను ఫ్రెష్ అవుతాను. ఈరోజు నేను త్వరగా కాలేజ్‌కి వెళ్ళాలి." "గీత, టిఫిన్ టేబుల్ మీద పెట్టాను. తినేయ్. ఈరోజు నీ ఫ్రెండ్‌ని కలవడానికి వెళ్తున్నావా?" "వెళతాను. ఎందుకు?" అంటుంది. "ఏం లేదు. వెళితే వచ్చేటప్పుడు వెజిటబుల్స్ తీసుకొని రా. ఈవినింగ్‌కి లేవు" అంటుంది. "సరే మా" అంటుంది గీత. "నేను ఆఫ్టర్‌నూన్‌కి ఇంటికొస్తాను. బాయ్ గీత" అని వెళ్ళిపోతుంది మధు. బాయ్ అంటుంది గీత. గీత రెడీ అయి టిఫిన్ తింటుంది. గీత, ఇప్పుడు తన దగ్గరికి వెళ్ళడం అవసరమా? మధ్యలో కన్ఫర్మ్‌గా వాడు కనిపిస్తాడు. కలలో వచ్చింది నిజమవుతుందేమో. ఒక చిన్న కలకి భయపడి నీ పనులు మానుకుంటావా? ఇంత పిరికిదానివా నువ్వు? అని మైండ్ వాయిస్ ఇస్తుంటుంది. నేను పిరికిదాన్ని కాదు. వాడికి భయపడి నా పని ఆపుకోవటమేంటి? నేను వెళతాను అని గీత తన ఫ్రెండ్‌ని కలిసి వెజిటబుల్స్ తీసుకోవటానికి వెళ్తుంది. అక్కడ బాగా రష్‌గా ఉండటం వలన స్కూటీ కొంచెం దూరంలో ఆపి మార్కెట్‌కి నడుచుకుంటూ వెళ్తుంది. "టమాటాలెంత?" "కేజీ 50 అమ్మా. 2 కేజీలు ఇవ్వండి." "ఇదిగో అమ్మా, మీరే వేరుకోండి. మీ ఎడం పక్కన ఉన్నాయి" అని అంటాడు. "రెడ్డి గారు, వాడిని మాత్రం మీరు వదలకండి. వాడు ఎక్కడ ఉన్నా పట్టుకోండి. నేను రేపటి నుండి ఉండను. నాకు కరీంనగర్‌కి ట్రాన్స్‌ఫర్ చేశారు. నేను 1 ఇయర్ వరకి అక్కడే ఉండాలి. మీరు వాడి డీటెయిల్స్ అన్నీ కనుక్కొని వాడి దగ్గర నుండి రావాల్సిన డబ్బులు కలెక్ట్ చేసి వాళ్ళకివ్వండి. నేను అజయ్‌కి కూడా చెప్తాను." "సరే సార్" అంటాడు రెడ్డి. 5 డేస్‌లోగా మీరు వాడి డీటెయిల్స్ పట్టుకోవాలి. నేనిక్కడ లేకపోయినా రోజూ అజయ్‌ని అడిగి కేస్ డీటెయిల్స్ కనుక్కుంటాను." "అలాగే సార్" అని జీప్ ఆపుతాడు. "ఎందుకు ఆపారు రెడ్డి గారు?" "ఎవరో టర్నింగ్ తిరగడానికి లేకుండా స్కూటీ అడ్డు పెట్టారు సార్" అంటాడు రెడ్డి. "వెళ్ళి పక్కకు తీయండి." "సరే సార్" అంటాడు రెడ్డి. కానిస్టేబుల్ స్కూటీ పక్కకు పెట్టి జీప్ స్టార్ట్ చేసి వెళ్తాడు. ఆ తర్వాత కట్ చేస్తే, "ఎంతయిందండి?" "150 అయిందమ్మా." గీత మనీ ఇచ్చి కూరగాయల కవర్ తీసుకొని బయలుదేరుతుంది. "గీతా" అని ఒక పిలుపు. ఆ మాటకి వెనక్కి తిరుగుతుంది. "అమ్మో వీడా, తొందరగా వీడికి దొరక్కుండా వెళ్ళాలి" అని స్పీడ్‌గా నడుస్తుంది. "గీత ఆగు, నీతో మాట్లాడాలి." "గీత, తాను నీ దగ్గరకు వస్తున్నాడు. నువ్వింకా పరిగెత్తాల్సిందే" అని మనసులో అనుకుంటూ గీత పరిగెత్తుతుంది. భార్గవ్ కూడా తన వెంట పరిగెడతాడు. గీత తనకి దొరక్కూడదని ఆలోచనలో రూట్ మర్చిపోయి పరిగెడుతుంది. అలా ఒక పాడుబడ్డ ఇంటి దగ్గరికి వస్తుంది. అక్కడి నుండి ఇంకో దారి తనకి కనిపించదు. ఇంకా ఆ పాడుబడ్డ ఇంటిలోకి వెళ్ళి దాక్కుంటుంది. "గీతా, ఎక్కడున్నావు? నీతో ఒక విషయం మాట్లాడాలి." "నువ్వేం మాట్లాడొద్దు. నువ్వెళ్ళరా బాబు" అని అనుకుంటూ ఉంటుంది మనసులో గీత. "గీతా, నువ్విక్కడే ఉన్నావు. అది నాకు తెలుసు. ఇక్కడి నుండి వెళ్ళడానికి ఒక్కటే దారి. నువ్వు త్వరగా బయటికి వస్తే నీతో మాట్లాడి ఇద్దరం వెళదాం" అంటాడు. ఇక గీత ఏడుస్తూ ఉంటుంది. "నేను వెళ్తున్నాను. నాకు అర్జెంట్ పనుంది. ఇంకోసారి కలిసినప్పుడు మాట్లాడతాను" అని భార్గవ్ అక్కడి నుండి వెళ్తాడు. కాసేపటి వరకు గీత అక్కడే ఉంటుంది. వాడు వెళ్ళినట్టున్నాడు. ఒకసారి చూద్దాం అని గీత బయటికి తొంగి చూస్తుంది. ఎవ్వరూ కనిపించరు. ఎవరు లేరు కదా అనేసి గీత బయటికి వస్తుంది. "హాయ్ గీతా" అంటాడు. "నువ్వు అర్జెంట్ వర్క్ ఉందన్నావుగా" అంటుంది గీత. "నిన్ను కలవడం కంటే నాకు అర్జెంట్ పనులేమీ లేవు" అంటాడు భార్గవ్. గీత మళ్ళీ పరిగెడుతూ గోడ ఉన్న వైపు వెళ్తుంది. చుట్టూరా గోడలే ఉంటాయి. ఎలా తప్పించుకోవాలో అర్థం కాక అక్కడే నిలబడుతుంది. భార్గవ్ తన దగ్గరికి వస్తాడు. పక్కకి వెళ్ళబోతుంది. తన 2 చేతులు అడ్డు పెడతాడు భార్గవ్. "ప్లీజ్ భార్గవ్, నన్ను వెళ్ళనివ్వు ప్లీజ్" అంటుంది. "గీత, నువ్వు అనుకున్నట్టు నేనేం చేయను. నేను నువ్వనుకున్నంత చెడ్డవాడినేం కాదు. నేను నీతో మాట్లాడటానికి మాత్రమే వచ్చాను. నేను నీకు అబద్ధం చెప్పాను. నాకు ఆల్రెడీ జాబ్ ఉంది. సాలరీ మంత్లీ 50,000. గీత, నేను నిన్ను ఇంక కదిలించను. నేను జాబ్ వర్క్ మీద వేరే ఊరు వెళ్తున్నాను. ఈ 1 ఇయర్ లోపు నువ్వు నీ డెసిషన్ మార్చుకుంటే ఐయామ్ వెరీ లక్కీ పర్సన్. లేకపోతే నేను నిన్ను అస్సలు ఇబ్బంది పెట్టను. కానీ నువ్వు ఈ 1 ఇయర్‌లో నీ మనసు మార్చుకుంటావని నాకు బాగా అనిపిస్తుంది. బాయ్ గీత. ఇదే నీతో మాట్లాడాలనుకున్నది." గీత అక్కడే నిలబడి ఉన్నది కాస్త కాళ్ళు ముడుచుకొని కూర్చుంటుంది. కాసేపటి తర్వాత గీత ఇంట్లో గీత లోపలికి వచ్చి డైనింగ్ టేబుల్ మీద కూరగాయల కవర్ పెడుతుంది. "ఏంటి గీత, ఫోన్ లిఫ్ట్ చేయలేదు?" "అది ఫోన్ ఛార్జింగ్ లేక స్విచ్ ఆఫ్ అయింది" అంటుంది. "అవునా, అజయ్ ఫోన్ చేశాడు. తను మనల్ని కలవాలన్నాడు" అంటుంది.
ఎందుకంట అంటుంది గీత. ఏదో మాట్లాడాలన్నాడు అంటుంది మధు. ఓకే, ఈవినింగ్ 4కి వెళ్దాం. ఇప్పుడు నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. ఇద్దరం లంచ్ చేద్దాం అంటుంది. ఇక ఈవినింగ్ హాయ్ అన్నయ్య, హాయ్ గీత, హాయ్ మధు. ఏంటి మమ్మల్ని రమ్మన్నావు? అందరూ ఇక్కడే ఉన్నారు అంటుంది మధు. మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటన్నా అంటుంది గీత. నా సిస్టర్కి మ్యారేజ్ ఫిక్స్ అయింది. 4 డేస్లో నిశ్చితార్థం, 1 మంత్లో తన పెళ్ళి. నేను రేపు బయలుదేరుతున్నాను. మిమ్మల్ని పిలవడానికి అక్కడికే రావాలనుకున్నాను. కానీ గీత, మీ ఓనర్ జెంట్స్ని చూస్తే ప్రాబ్లం అన్నావు కదా, అందుకని ఇక్కడ పిలిచాను అంటాడు అజయ్. మీరిద్దరూ పెళ్ళికి కంపల్సరీగా రావాలి. మిమ్మల్ని తీసుకొని రమ్మని అమ్మ మరీ మరీ చెప్పింది. సత్య, కార్తీక్, రామ్ వాళ్ళు 10 డేస్కి ముందే వస్తారు. వీళ్ళు మిమ్మల్ని మా ఊరికి తీసుకొని వస్తారు. మీకేమీ ప్రాబ్లం ఉండదు. పెళ్ళవగానే మిమ్మల్ని నేనే వదిలిపెడతాను అంటాడు. అంతా చెప్పావు, మీ చెల్లి పేరు అండ్ మీ కాబోయే బావ పేరు చెప్పలేదు అంటుంది మధు. నా చెల్లి పేరు కీర్తి, మా బావ పేరు చంద్రశేఖర్. మీరు కంపల్సరీగా రావాలి. అది 10 డేస్ ముందే రావాలి అంటాడు అజయ్. నీకు చెల్లెలంటే నాకు చెల్లెలేగా, నా చెల్లి పెళ్ళికి నేనెందుకు రాను అంటుంది గీత. అజయ్, నీకు ఒక విషయం చెప్పాలి. గీతని ఎవడో 1 మంత్ నుండి లవ్ చేస్తున్నానని ఫాలో అయ్యి డిస్టర్బ్ చేస్తున్నాడు. నీకు చెబుతానంటుంటే తను చెప్పనివ్వలేదు. కానీ నేనే చెబుతున్నాను. గీత, అతని పేరు చెప్పు. వాడింకోసారి నీ వైపు చూడకుండా చేస్తాను అంటాడు అజయ్. అవసరం లేదన్నా, వాడు వేరే ప్లేస్కి వెళ్తున్నాడు అండ్ నన్నింక కదిలించనని చెప్పాడు. ఇదే అనవసరంగా భయపడి చెప్పింది అంటుంది గీత. వాడెప్పుడైనా ఇబ్బంది పెడితే నాకు చెప్పు అంటాడు అజయ్. తను అలాంటి వాడు కాదు. మనిషి బిహేవియర్ బయట వాటిని చూసి చెప్పకూడదు. తన మాటలని చూసి, తను చేసే పనులను చూసి చెప్పాలి. ఒక్కోసారి మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయి. ఎలానంటే వాళ్ళు చేసే పనులని వేరేగా అర్థం చేసుకోవటం వల్ల. ఇది ఆ అబ్బాయిని చూసినాకే నాకు తెలిసింది అంటుంది గీత. అజయ్ తనని చూస్తుంటాడు. ఏంటి అజయ్, గీతను చూస్తున్నావు అంటుంది మధు. ఏంటన్నా, నేనేమైనా తప్పుగా చెప్పానా అంటుంది గీత. అదేం లేదు అంటాడు అజయ్. సరే అజయ్, మేం బయలుదేరుతాం. మార్నింగ్ ఎప్పుడు బయలుదేరుతున్నావు? మార్నింగ్ 5కి ట్రైన్ రిజర్వేషన్ చేసుకున్నాను. సెండ్ ఆఫ్ ఇవ్వడానికి కూడా కుదరదుగా. హ్యాపీ జర్నీ అజయ్ అంటుంది మధు. హ్యాపీ జర్నీ అన్నా అంటుంది గీత. ఆ తర్వాత ఎందుకురా గీత మాట్లాడుతుంటే అలానే చూస్తున్నావు అని అడుగుతాడు సత్య. గీత మాటలు నాకు సంజయ్ మాటల్లాగా అనిపించాయిరా అంటాడు. సంజయ్ ఎక్కడున్నాడ్రా అంటాడు రామ్. అదేం తెలీదు కానీ సంజయ్ ఎవరినో లవ్ చేస్తున్నాడు, ఆ విషయం మాత్రం తెలుసు అంటాడు సత్య. నువ్వెలా చెప్పగలవురా అని అజయ్, కార్తీక్, రామ్ అడుగుతారు. నేను ఒకసారి రెడ్డిని అడిగితే ఎవరో ఒక అమ్మాయితో మాట్లాడడానికి వెళ్ళారు అని చెప్పాడు అంటాడు. మాట్లాడడానికి వెళ్తేనే లవ్ చేస్తున్నట్టా అంటాడు రామ్. వాడి బిహేవియర్లో కూడా కొంచెం చేంజ్ వచ్చింది. మీకు అంతగా డౌట్ ఉంటే వాడినే అడగండి, వాడే వస్తున్నాడు అంటాడు. సంజయ్ అని అంటారు. ఏంట్రా, అందరూ గ్రూప్ డిస్కషన్ పెట్టినట్టున్నారు? అవును, నీ గురించే. నువ్వెవరినో లవ్ చేస్తున్నావంట, నిజం చెప్పు అంటాడు రామ్. ఎవరన్నారు? సత్య. ఎవరంటే ఏముంది, అది నిజమా కాదా అంటాడు కార్తిక్. అవునరా, ఆ అమ్మాయి నిన్ను లవ్ చేస్తుందా అంటాడు సత్య. లేదు, తన ఒపీనియన్ క్లియర్గా తెలీదు అంటాడు సంజయ్. తన డీటెయిల్స్ మాకివ్వు, మేం కనుక్కుంటాము అంటాడు అజయ్. తన డీటెయిల్స్ మీకు ఇప్పుడే చెప్పను. తనకి 1 ఇయర్ టైం ఇచ్చాను. తన ఒపీనియన్ కనుక్కొని తను ఓకే అంటే మీకు పరిచయం చేస్తాను. అంతవరకు తన పేరు కూడా మీకు చెప్పను. ఇంకో విషయం, నేను 1 ఇయర్ కరీంనగర్ వెళ్తున్నాను. నన్ను అక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు. ఎప్పుడు వెళ్ళేది అని అడుగుతాడు అజయ్. ఎల్లుండే జాయిన్ అవ్వాలి. అజయ్ కూడా రేపు ఊరికి వెళ్తున్నాడు అంటాడు రామ్. ఎందుకు అంటాడు సంజయ్. కీర్తికి మ్యారేజ్ ఫిక్స్ అయింది, తన బావతోటే అంటాడు సత్య. అవునరా, 1 మంత్లో పెళ్ళి కూడా అవుతుంది. నువ్వు వర్క్లో పడి మర్చిపోకుండా రా. కుదురుతుందో లేదో ట్రై చేస్తాను అంటాడు సంజయ్. ట్రై కాదు, కన్ఫామ్గా రావాలి. లేకపోతే కీర్తి అండ్ ఆంటీ నిన్ను మామూలుగా వాయించరు అంటాడు రామ్. కీర్తి ఫీల్ అవుతుందిరా నువ్వు రాకపోతే అంటాడు అజయ్. వస్తానులేరా. ఎప్పుడు నీ ప్రయాణం అని అడుగుతాడు కార్తీక్. ఈరోజే, ఇప్పుడే. అదేంట్రా అంటాడు సత్య. అమ్మ పెదనాన్న వచ్చారు. ఈరోజు రేపు వాళ్ళతోనే ఉండాలి కదా. ఆంటీకి నీ లవ్ మ్యాటర్ చెప్పావా అని అడుగుతాడు అజయ్. చెప్పలేదు. ఆ అమ్మాయి ఓకే అంటే ఒకేసారి చెప్దామనుకుంటున్నాను అంటాడు. ముందే చెబితే ఆంటీ కొంచెం రిలాక్స్ అవుతారు అండ్ నిన్ను పెళ్లి చేసుకోమని ఇబ్బంది పెట్టారుగా అంటాడు అజయ్. నువ్వు అన్నట్టే చెబుతాను. అమ్మ వాళ్ళని కలుస్తానుగా, అప్పుడు చెప్తానులే అంటాడు సంజయ్. ఆ తర్వాత
సంజయ్, ఆ అమ్మాయి బాగుంది. తను నీతో పెళ్ళికి ఒప్పుకుందా? ఒప్పుకుంటే చెప్పు. రేపే నేను పెదనాన్న వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడతాం అంటుంది వాళ్ళమ్మ. అమ్మా, నేను తనని ప్రేమించానని చెప్పాను. అంతేగాని తను నన్ను ప్రేమిస్తుందని చెప్పలేదుగా. అదేంట్రా అంటుంది. తనకి నువ్వు ప్రేమిస్తున్నానని చెప్పలేదా అని అడుగుతుంది. చెప్పాను. రిప్లై రావడానికి కొంచెం టైం పడుతుంది. నేను కరీంనగర్ నుండి వచ్చిన తర్వాత తన ఒపీనియన్ కనుక్కుంటాను అంటాడు. అజయ్ వాళ్ళ చెల్లి పెళ్ళికి వస్తున్నావుగా అని అడుగుతుంది. ఆ విషయం ఇప్పుడే చెప్పలేనమ్మా. ఏంటి సంజయ్, అమ్మతో ఏం చెబుతున్నావు? బావా, సంజయ్ ప్రేమించిన అమ్మాయి ఫోటో చూస్తున్నాను. తను బంగారంలా ఉంది అంటుంది. నా బంగారం ప్రేమించాడంటే తనకి ఏ విధమైన వంక పెట్టాల్సిన అవసరమే లేదు. పెదనాన్న, మీరు నాకు అమ్మ, మీ లవ్ స్టోరీ చెబుతానన్నారు గుర్తుందా? మాదేమీ అంత గ్రేట్ లవ్ స్టోరీ కాదులే సంజయ్, వదిలేయ్ అంటాడు. వదలకు సంజయ్, అక్కని ఫస్ట్ ఎక్కడ చూశాడో అడుగు అంటుంది సంజయ్ వాళ్ళమ్మ. చెప్పండి పెదనాన్న అంటాడు. ముగ్గురు హాల్లో కూర్చుంటారు. మీ అమ్మని ఫస్ట్ పెళ్లి చూపుల్లోనే చూడటం. అదే నా ఫస్ట్ పెళ్లి చూపులు. చూడగానే తను నాకే సొంతం అనిపించింది. నా ఒపీనియన్ చెప్పేశాను. కానీ మీ అమ్మ ఇష్టమో లేదో అనేదేమీ చెప్పలేదు. తనని కలడానికి ఏదో ఒక వంక పెట్టుకొని ఇంటికి వెళ్ళేవాడిని. కానీ దేవీ దర్శనం మాత్రం జరిగేది కాదు. నా తొందర గమనించి ఇద్దరికీ పెళ్లి చేశారు. పెళ్లి జరిగిన తర్వాతైనా మీరంటే ఇష్టం అని చెబుతుందని అనుకున్నాను. అది జరగలేదు. నోటితో చెప్పకపోయినా మేం కలిసినప్పటి నుండి తన కళ్ళు మీరంటే ఇష్టమని చెబుతాయి. మొదటి పండుగకి అత్తారింటికి వెళితే మీ అమ్మ ఒక షాకింగ్ న్యూస్ చెప్పింది. అదేంటంటే మా పెళ్లి తొందరగా జరగడానికి కారణం నేను కాదు, మీ అమ్మ. మహత్యం ఏం చేశారంటే మీ అమ్మ పూజారి గారి దగ్గరికి వెళ్ళి ఆయనకి డబ్బులిచ్చి పెళ్లికి ముహూర్తం ముందుకు పెట్టించారు. ఇది నా లవ్ స్టోరీ అంటాడు. సంజయ్, నేను అక్క చేసిన పని తెలిసి మా నాన్న పెళ్ళైన మా అక్కకి ఏమనలేక నన్ను మామూలుగా తిట్టలేదు. వాళ్ళకి జాతకాలంటే పిచ్చి. బావ అక్క జాతకాల ప్రకారం పెళ్ళికి 6 నెలల టైం ఉంది. మేం దాన్ని 4 నెలల ముందుకు జరిపాము. అందుకే అక్క మనతో లేదని ఇప్పటికీ తాతయ్య నమ్ముతారు అని బాధపడుతూ చెప్తుంది సంజయ్ వాళ్ళ అమ్మ. ఆ విషయం ఇప్పుడెందుకు వాడికి చెప్తున్నావు అని అంటాడు పెదనాన్న. సంజయ్, నువ్వు వెళ్ళు. నువ్వు రేపు తొందరగా వెళ్ళాలి. కరీంనగర్ వెళ్ళేసరికి లేట్ అవుతుంది అంటాడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.